ఒకరోజు నాకు ఫీవర్ వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఓపీ తీసుకుని లైన్ లో నిలబడుకున్నాను అనమాట. సో నా పక్కన ఇద్దరు అనమాట. ఫస్ట్ వచ్చి ఒక ఆంటీ ఉంది, అంటే మంచిగా పౌడర్ పూసుకొని మంచిగా జడేసుకుని పూలు పెట్టుకుని మంచిగా శారీ కట్టుకుని ఒక ఆంటీ ఉంది. ఆంటీ వెనకాల నుంచి ఒక పెద్ద ఉన్నాడు. ఆ పెద్ద ఫీవర్ వచ్చింది, ఆంటీ కూడా ఫీవర్ వచ్చింది, పెద్ద కూడా ఫీవర్ వచ్చింది. ఆ పెద్ద ఎలా ఉన్నాయంటే ఏదో మాసిపోయిన బనీను, అంటే చిన్న మాసిపోయిన బనీను ఒక గోచి వేసుకొని మంచిగా కెట్టోడు కొట్టుకుని డల్లు ఉన్నాడు అనమాట. ఆ పెద్ద ఏమో మంచిగా అందంగా అప్సరసలా రెడీ అయ్యి మంచిగా ఉంది, కానీ ఆమెకి ఫీవర్ వచ్చింది. సో నేను ఓపీ తీసుకొని నేను పెద్ద పక్కన నేను కూర్చొని ఉన్నా. సో ఏంటంటే మీ ముగ్గురం ఫస్ట్ ఎవరు ఉన్నారంటే పెద్ద ఉంది, తర్వాత పెద్ద ఉన్నాడు, తర్వాత నేను మా ముగ్గురు ఎదురుగా డాక్టర్ వెళ్ళి మా ముగ్గురిని చూసుకుంటూ వెళ్ళిండు. సో ఆ కాంపౌండర్ లోపల నుంచి బయటకు వచ్చి మా ముగ్గురులో ఫస్ట్ పెద్ద ఉంది లైన్ లోకి ఫస్ట్ కి పెద్ద ఉన్నది, కానీ ఆంటీని పిలుచుకోలేదు. వెనకాల ఉండే తాత ఉంటాడు కదా, ఆ తాతని పిలుచుకోమని లోపలికి మొత్తం అడిగి ఆయనకి చెకప్ చేసి మాకంటే ముందుగా చెకప్ చేసి ఆయన పంపించేసిండు. ఇదంతా చూసిన ఆంటీ గుమ్మ ఉండలేదు. ఎందుకు గుమ్మ ఉండలేదంటే నేను ఆయనకంటే ముందు వచ్చిన, నువ్వు నాకు చెకప్ చేయాలి, నువ్వు ఆయనకి ఎందుకు చెకప్ చేసినావని చెప్పి పోయి డాక్టర్తో ఫైర్ అయింది. సో అప్పుడు డాక్టర్ ఏం చెప్పినాడంటే, సిగ్గుందా కొంచెం నాకు దయమా, ఆయన చూడు ఆయన జ్వరం వచ్చింది, ఆయన జ్వరం వస్తే ఆయన అవతారం చూసిన ఎలా ఉందో, ఏదో చెమట పట్టుకొని ఆ బనీను ఆయన అంత మాసిపోయి చూస్తే జ్వరం వచ్చిన మాదిరిగా ఉన్నాడు. నా మనసు ఇప్పుడు కరిగిపోయి ఆయన ఫస్ట్ నీకంటే ముందు ఆయన నేను మంచిగా చెకప్ చేసి పంపించిన, నువ్వు కూడా చూసినావు ఎట్టున్నావు, నీ మల్లెపూలు నీ శారీ ఆయన నీ అవతారం చూస్తే ఎలా ఉన్నావు, సంవత్సరాలు ఉన్నావు, నీకు ఎవరైనా జ్వరం వచ్చిందంటే నమ్ముతారా అని డాక్టర్ వచ్చి ఆ పెద్ద చెప్తాను. అప్పుడు ఆ పెద్ద వచ్చి బాగా ఇన్సల్ట్ అయిపోతుంది, కానీ యాక్చువల్గా అయితే ఆ పెద్ద కూడా ఫీవర్ వచ్చింది, కానీ ఆ మాట డాక్టర్ చెప్పడం వల్ల కొంచెం ఇన్సల్ట్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నీతి ఏంటంటే, ఇక్కడ మన సిచ్యువేషన్ తగ్గట్టు మన బాడీ అనేది మారాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్తాము, హాస్పిటల్కి తగ్గట్టు మనము మన బాడీ అనేది మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారాలన్నమాట. ఇంకేస్ మనం ఫంక్షన్కి వెళ్తాము, ఫంక్షన్ వెళ్ళినప్పుడు అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ మారాలి. ఎక్కడికైనా మనం ఇంటి దగ్గరికి వెళ్తాము, అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ మారాలన్నమాట. ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు అనేది మారాలి. ఇక్కడ నీతి అనేది అదే.